హలో ఎవ్రీవన్, సండే స్పెషల్ ఏందో చూసేద్దామా. పన్నీర్ ఆలు దమ్ బిర్యానీ, చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 2 కప్స్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. అలాగే పన్నీరు, 2 ఆనియన్స్, 1 టమోటా, 2 బంగాళదుంపలు, ఇట్లాగా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు పన్నీరు, ఆలూని మ్యాగ్నేట్ చేశాను. ఏమేమి వేసానంటే ఒక స్పూన్ పసుపు, కారము, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే పసుపు వేసి నిమ్మకాయ వేసి పిండి మ్యాగ్నేట్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఆ పన్నీర్కి ఆలూకి బాగా ఇట్లా ఉప్పు కారం పడితే బాగుంటుంది టేస్ట్కి బిర్యానీకి. అప్పటికప్పుడు కాకుండా ఇలా చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో పన్నీర్ కూడా వేసాను. నా దగ్గర కొంచెం పన్నీరే ఉంది. మనం ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ ఏ వెజిటేబుల్స్ ఉంటే మన ఇంట్లో అవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర పన్నీర్ ఉండింది కాబట్టి పన్నీర్ వేసాను. మష్రూమ్స్ మన ఇష్టము. తర్వాత పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కన బియ్యం కడిగి పెట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసాను బాస్మతి బియ్యము. దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసి గీ వేసాను. ఎందుకంటే కొంచెం అతుక్కోకుండా ఉండడానికి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసేసి ఉడకపెట్టేస్తున్నాను పక్కన కుక్కర్లో. అదే కడాయిల్లో మళ్ళీ పన్నీర్ వేగిన తర్వాత అదే ఆయిల్లో ఒక చెక్క, ఒక మొగ్గ, అలాగే మనం కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, క్యాప్సికము, పొటాటో, అలాగే టమోటా, 2-3 చిల్లీలు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత చూసుకొని ఇప్పుడు మనము తగినంత ఉప్పు, అలాగే ఆల్రెడీ మనం రైస్లో వేస్తున్నాము, మ్యాగ్నేట్లో వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు. అలాగే బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, 2 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క అన్నం చూస్తున్నాను. అన్నం 90% ఉడకాలి. బాగా ఇవి కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ వేసేసుకోండి. అలాగే తగినంత కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆలు ఉడికేదాకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉడకబెట్టేసేయండి. తర్వాత గ్రేవీలాగా వచ్చేస్తుంది మనకి. ఈ కన్సిస్టెంట్లో మళ్ళీ చూసుకోండి. మనకు ఉప్పు చాలకపోయినా, కారం చాలకపోయినా ఏదైనా మసాలా అంటే యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం రైస్ 90% ఉడికింది. ఇప్పుడు లేయర్ బై లేయర్ రైస్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, పన్నీర్ కూడా వేసేసాను. కొంచెం గ్రేవీ పక్కన పెట్టేసి ఇప్పుడు లేయర్ బై లేయర్ ఫస్ట్ కర్రీ, తర్వాత రైసు, మళ్ళీ నేను పక్కన పెట్టుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీ, అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే జీడిపప్పులు కూడా ఇంకో పక్క వేపుకున్నాను. అది కూడా లేయర్ బై లేయర్ వేసుకొని దమ్ చేసుకోవడమే. దీనికి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. తర్వాత ఇదిగో చూడండి, లేయర్ బై లేయర్ అలాగా వేసుకున్న తర్వాత మనం ఇలాగ సింపుల్గా తర్వాత మళ్ళీ వైట్ రైస్ వేసుకుంటే దమ్ పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, పైన గ్రానిష్ కోసం నేను జీడిపప్పు, అలాగే కొత్తిమీర, మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్, అలాగే నా దగ్గర సఫారీ కలర్ లేదు కాబట్టి పసుపు ఉంటుంది కదా, పసుపు నీళ్ళలో వేసేసి ఇలా పోసేసాను. తర్వాత కొంచెం గీ కూడా 2 స్పూన్స్ గీ వేసేసి మూత పెట్టేసి దమ్ పెట్టేశాను. అంతే, చాలా ఒక 10 మినిట్స్ అలా దమ్ పెట్టేసేయండి లో ఫ్లేమ్లో. చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది అన్నము. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చికెన్ కాకుండా ఇలాగ పన్నీరు, కాజు పన్నీర్ తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.